పదవులతో సంతృప్తి పరిచేందుకు రాజకీయాలు ఆ పాలక మండలి సభ్యులుగా మారుతున్న పరిస్థితులు. అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలుగా పాలక మండలి అనేది తయారవుతుందని ఖచ్చితంగా రాజకీయ నిరుద్యోగులకి పాలక మండలి అది ఉపయోగపడుతుందనే చెప్తున్నాం. మీరు గమనిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది మఠాధిపతులు ఉన్నారు, ఎంతో మంది ఆశ్రమాధిపతులు, ఎంతో మంది సన్యాసులు ఉన్నారు. ఉన్న వారిలో కూడా కొంతమంది రాజకీయాలకి వెన్నుదండుగా ఉన్నవాళ్ళు ఉన్నారు, కొంతమంది రాజకీయాల్లోనే ఉన్నవారు ఉన్నారు. ఆఖరికి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాలు చప్పట్లు కొట్టి భజన తాళాలు వేసుకొని బతికిన వాళ్ళు సన్యాసులు కూడా ఉన్నారు కాదనట్లా. కానీ నిబద్ధతతో పనిచేసిన వారిని ప్రభుత్వం ఎందుకు గుర్తించరు? అటువంటి వారిని ఎందుకు పాలక మండలి సభ్యులుగా మీరు పెట్టరు? అటువంటి వారి సమక్షంలో ఎందుకు ఆ దేవాలయ యొక్క అభివృద్ధిని మీరు ఎందుకు భాగస్వామ్యం పరుచుకోరు? ఇది కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ కుట్ర అని చెప్పి తెలియజేస్తూ ఇది అన్ని ప్రభుత్వాలు కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. ఇంకా ఈ ప్రభుత్వం పట్ల మాకు విశ్వసనీయత ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతూ ఆయన కొన్ని రకమైనటువంటి సిద్ధాంతాలు చెప్పుకొచ్చాడు. ఎస్, నేను సనాతని హిందూ అని. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను అలిపిరి ఘటన నుంచి వెంకటేశ్వర స్వామి నన్ను బతికించాడు, నేను ఆయన్నే విశ్వసిస్తున్నాను, ఆయన్ని ఖచ్చితంగా నమ్ముతున్నాం. వారిని మేము నమ్ముతున్నాం. ఆఖరికి పార్టీ జెండాలు మోస్తున్న వాళ్ళకి పదవులు వస్తున్నాయి తప్పితే ఈ ధర్మానికి ఈ దైవాలకి ప్రత్యేక కాషాయ జెండాలు పట్టుకున్న వారికి కానీ ఆ కాషాయం వస్త్రాల్ని దీక్షగా ధరించి సన్యాసులైన వారికి కూడా ఎక్కడా కూడా ప్రాధాన్యత అనబడేట్టు లోపిస్తున్నదాన్ని ఒకసారి ప్రభుత్వం కూడా పునరాలోచించుకోవాలా.